వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను చిత్ర బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం సీఎం జగన్ ను కలిసిన ట్రైబల్ ఎమ్మెల్యేలు అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలపై సీఎం కు విజ్ఞప్తి వరి కొనుగోళ్లలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు అండగా బీజేపీ పోరాడుతుందన్న సోము వీర్రాజు నర్సాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం నిరసన జీవో 31ని రద్దు చేయాలని డిమాండ్ గన్నవరంలో పశువైద్య కళాశాల విద్యార్థులు సమ్మె చేస్తున్న భోజనం పెట్టని అధికారులు డీటెయిల్స్ చూస్తే శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను షెడ్యూల్డ్ ట్రైబ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిశారు గిరిజన ప్రాంతాల్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎంకు విజ్ఞప్తి చేశారు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరయ్యారు రైతులకు అండగా బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సర్యం చేస్తోందని మండిపడ్డారు లక్షల టన్నుల ధాన్యం వరి కళాల్లో ఉండడంతో రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారన్నారు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు ఖాళీలున్నా ఎందుకు భర్తీ చేయడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది రాబోయేటువంటి రోజుల్లో రైతాంగానికి రాష్ట్రంలో అన్యాయం జరిగితే తీవ్రంగా వ్యతిరేకించే ప్రజా ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయబోతుంది ప్రజా సమస్యల మీద ఏదైతే రేపు రాయలసీమ రణబేరులో రాయలసీమ గత అనేకమైన సంవత్సరాలుగా నికర జలాల విషయం కావచ్చు పెండింగ్ ప్రాజెక్టుల విషయం కావచ్చు చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ప్రభుత్వం ప్రారంభించడం శ్రద్ధ లేక అనేక సంవత్సరాలుగా అవి పెండింగ్లో ఉండే విషయం మీద 14న మేము 19వ తేదీన రణబేరి చేయబోతున్నాం అలానే నోటిఫికేషన్ విద్యార్థులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంశం ఎంప్లాయ్మెంట్ లేక అనేక ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా వారు ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళ పోస్టులు పిలుస్తానని జగన్ గారు ప్రామిస్ చేశారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఖాళీగా ఉన్నప్పటికీ వారి మాట మీద విశ్వాసంతో వాళ్ళందరూ కూడా లక్షల రూపాయలు వెచ్చించి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు 2.5 సంవత్సరాలైంది వాడికి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం మూలంగా తీవ్ర వ్యతలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు గురి కాబడుతున్నారు అలాగే లస్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎక్కడా చిన్న చిన్న ప్రాజెక్టులు మెయింటైన్ చేయడంలో గేట్స్ని ఎత్తి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు ఉపాధి హామీ పథకంలో కూలీలు 2 గంటలు పనిచేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారు ఖండించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సర్క్యులర్ నెంబర్ 31ను రద్దు చేయాలని కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి 2,40,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు పట్టణ ప్రజలకు ఉపాధి హామీ వర్తింపజేయాలని పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు
మీ అందరికీ కూడా ఈ అంటే మన పోషణలు లేవు నూనె దాంట్లో ఉన్నాయి. మిగతా నూనె దాంట్లో వేసి ఈ దీక్షమే ప్రాంతి జేఎస్ గారికి తప్పని పడండి. తర్వాత వ్యవసాయ కార్యక్రమంలో మరో జిల్లా ఉపాధ్యక్షులు చేయాలి. ఉపాధి హామీ 2 కూడా పని విధానాన్ని కొనసాగించాలి. సమ్మర్ అలవెన్సును వేసవకాలం ఇచ్చి అలవెన్సును ఉపాధి గ్రామీణ కార్మికుల సమస్యలను పని విధానాన్ని సమ్మర్ తగ్గించడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమ శిబిరంలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం. కనుక ఇది శుభ పరిమాణం. మన జన్మ హక్కు చట్టాన్ని మరలా వెనక్కి తీసుకోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. కానీ మనందరం కూడా సంఘటిత శక్తిగా పేదల పొట్టగొట్టే యొక్క ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఇది అంతిమ యాత్రగా ఏంటంటే చివరి వరకు మనం పోరాటం చేయాలి. దీన్ని మనం విడిచిపెట్టకూడదు. కనుక సంఘటిత శక్తిగా ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు సాగాలని నేను అందరినీ అభినందిస్తూ, ఉద్యమకారులు అలాగే ఈ యొక్క వ్యవసాయ కార్మిక సంఘం ఇది ఉద్యమం మొదటిది కాదు, అనేక ఉద్యమాలు చేసి విజయాన్ని సాధించిన గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు అన్నం ప్లేట్లు నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సమ్మె చేస్తుండటంతో అధికారులు వారికి భోజనం పెట్టడం లేదు. దీంతో ప్లేట్లు పట్టుకొని నిరసన తెలిపారు. కళాశాల లోపలికి ఎవరిని అనుమతించకుండా విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు కళాశాల వద్దకు చేరుకున్నారు. దీంట్లో ఈటీవీయా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులపై వీసీ ప్రసాద్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఏయూలో ప్రింట్ ప్రెస్ మూసివేయడాన్ని సమర్థించారు. మూసివేత నిర్ణయం వలన 90% నిధులు ఆదా అయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలో 901 అర్హతలు ఉన్న వారిలో 500 మందికి పలు కంపెనీలో ప్లేస్మెంట్లు దొరికాయన్నారు. పేపర్స్ రివాల్యుయేషన్లో అవకతవకలు జరగలేదని వీసీ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. For example, HPCL ఉంది, IOCL ఉంది. IOCL, Indian Oil Corporation Limited, they say that they have got huge problems. So now the College of Engineering, Co-Education College, Andhra University College of Engineering for Women, Exclusive Women Engineering College. ఈ రెండు కాలేజెస్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్స్ నుంచి 901 ఎలిజిబుల్ క్యాండిడేట్స్, అంటే ఫర్ ప్లేస్మెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లో అన్ని చోట్ల కూడా 60% మినిమం వచ్చి ఉండాలి. వాళ్ళని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని పిలుస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో 500 మందికి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావడం జరిగింది వేరియస్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా వాళ్ళ జీతం 4.5 లక్షల నుంచి 15 లక్షల వరకు
కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 4.5 lakhs ప్యాకేజ్కి కాగ్నిజెంట్ అనే సంస్థ ద్వారా 226 మంది సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే కాగ్నిజెంట్ సెకండ్ ఫేజ్ 221 మందికి ఆర్డర్స్, దే ఆర్ అవైటింగ్ ఆర్డర్స్. అవుట్ ఆఫ్ దిస్ 249, 221 మెంబర్స్ కాగ్నిజెంట్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావాల్సిన అవసరం ఉంది. అంటే 500 మెంబర్స్కి ఆల్రెడీ ఆర్డర్స్ రావడం, 249 మందికి ఆర్డర్స్ ఒకటి ఆన్ ద వే ఉండడం జరిగింది. సుమారుగా 100 మందికి పైగా 101 రాశారు. దీంట్లో ఐఐఎం సెలెక్ట్ అయిన వాళ్ళు, ఐఐటికి సెలెక్ట్ అయిన కొంతమంది, అట్లాగే ఎంఎస్ ప్రోగ్రామ్కి వేరియస్ కంట్రీస్లో ఆల్రెడీ ఆప్ట్ చేస్తూ ప్లేస్మెంట్కి వాళ్ళు ఆప్ట్ చేయరు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళకి ఎంఎస్ అనేది అడ్మిషన్ వచ్చి ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్ అనేది ఆప్ట్ చేయని వాళ్ళు వీళ్ళంతా కలిపితే ఇంచుమించుగా ఎక్సెప్ట్ 30 మెంబర్స్ తప్ప మిగతా అందరికీ కూడా ఆల్రెడీ ఆఫర్స్ రావడం జరిగింది. ఈ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇంకా క్యాంపస్లో 3 months వరకు ఉంటారు. May 15th కల్లా వాళ్ళకి డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. May 15th కంప్లీట్గా వాళ్ళు డిగ్రీస్ తీసుకుని వైవా కంప్లీట్ చేసుకుని దే కెన్ ఇన్ఫ్యాక్ట్ లీవ్ ద క్యాంపస్ అండ్ గెట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ గో ఫర్ హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్ అంటే August 1st వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఈ రోజున క్యాంపస్లో కోవిడ్ పాండమిక్ ఉన్న నేపథ్యంలో కూడా క్లాస్ వర్క్ దగ్గర కంప్లీట్గా ఒక అకాడమిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం. మార్నింగ్ 9 o'clock అంటే 9:05 కల్లా నా టేబుల్ మీద రిపోర్ట్, ఈ రోజున ఏ క్లాస్లో ఏ టీచర్ ఉన్నాననే రిపోర్ట్ 9:05 నా టేబుల్ మీద ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీలో 8 o'clock క్లాస్ అంటే 8:05 కల్లా దెర్ ఇస్ అ రిపోర్ట్ ఆన్ మై టేబుల్. సో ఈ రకమైన ఇనిషియేటివ్స్ తీసుకోవడం వలన ఇప్పుడు ఇవాళ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ క్యాంపస్లో చాలా పర్ఫెక్ట్గా జరగటం, ఆన్ టైమ్ క్లాసెస్ పర్ఫెక్ట్గా జరగటం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే క్యాంపస్లో ఒక అకాడమిక్ విగర్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఇయర్ మీరు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో చూసినట్లయితే కనుక ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో స్ట్రెంత్ని డబుల్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉంటారు. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మీ క్లాస్లో చూసినట్టయితే క్లాస్ స్ట్రెంత్ 30 మందే ఉంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీస్తే 30 మంది ఉంటారు, ఎలక్ట్రానిక్స్ చూస్తే 30 మంది ఉంటారు, కంప్యూటర్ సైన్స్ చూస్తే 30 + 6 36 మంది ఉంటారు. కానీ ఇప్పుడు అంటే మీ జూనియర్ బ్యాచ్ నుంచి కూడా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ నేను ఎన్హాన్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ని డబుల్ చేసాం. అంటే ప్రతి సెక్షన్లో 66 సీట్లు చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ అయితే ఈ సంవత్సరం 8 సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. I have got 420 students in computer science section, 8 sections. సో ఆ రకంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇంక్రీజ్ చేస్తూ, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఐటీ బాగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఆంధ్ర యూనివర్సిటీని చదువుకునే విధంగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి 8 సెక్షన్స్ వరకు కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రామాయణాన్ని తెలుగు రచించిన రచయిత్రి మెల్లమాంబ 582వ జయంతి కార్యక్రమం శాలివాహన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రామాయణాన్ని తెలుగులో అద్భుతంగా రచించిన మెల్లమాంబ కులంలో జన్మించటం పట్ల ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా మెల్లమాంబ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నాగబాబు, రామకృష్ణ, అంజీ పాల్గొన్నారు. దాదాపు 582 సంవత్సరాల క్రితం శాలివాహన కులంలో పుట్టి తదుపరి సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో రచించినటువంటి కవయిత్రి మల్లమాంబ. అందులో చాలా సులువైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆవిడ అది మల్లమాంబ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ, అలానే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మల్లమాంబ 582వ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాలివాహన సోదరీమణులకు, అలానే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చెబుతూ, శుభాభినందనలు చెబుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించడమైంది. అది మల్లమాంబ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ, అలానే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మల్లమాంబ 582వ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాలివాహన సోదరీమణులకు, అలానే మీడియా మిత్రులకు అందరికీ
నమస్కారం చెబుతూ శుభాభినందనలు చెబుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించడమైంది. విజయవాడ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద విస్తృత సమావేశం జరిగింది. బీజేపీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ ఈ నెల మార్చి 28, 29 తేదీలలో జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో ఆటో మోటార్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో ఆటో మోటార్ కార్మికులంతా ఐక్యంగా పోరాడి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సమగ్ర చట్టం, ఆటో కార్మికులకు పరిహారం ఉండేలా సమగ్ర చట్టం చేయాలి. కార్మికులందరూ 28, 29వ తేదీ జాతీయ సమ్మె చేయబోతున్నారు. ప్రధానంగా ఆటో కార్మికుల యొక్క సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. మోటారు వాహనాల చట్టంలో మార్పు చేసి చలాన్ల పేరిట వేల రూపాయలు ఫైన్లు వేసేటువంటి పద్ధతి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఒక ఆటో కార్మికుడు కష్టపడి నెలంతా పనిచేస్తే ఒక్క కేసు రాస్తే మొత్తం ఆ నెల సంపాదన కూడా పోలీసులకు సమర్పించాల్సి వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇష్టం వచ్చినట్టుగా కేసులు రాసి వేధిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర బతుకుతున్నారు వీళ్ళు. రైల్వే స్టేషన్ ప్రైవేటైజ్ అయిన తర్వాత ఆటో పెట్టుకోవాలంటే వాళ్ళకి మళ్ళీ డబ్బులు కట్టాలి. ఈ రకంగా ఏంటంటే అడుగడుగున ఉపాధి లేక ఉద్యోగాలు దొరక్క చదువుకున్నటువంటి పిల్లలు ఏదో పని చేసుకొని బతకాలని ఆటో కార్మికులుగా మారితే వాళ్ళ శ్రమనంతా కొల్లగొట్టే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఆటో వర్కర్లకు సమగ్ర చట్టం చేయాలి. తర్వాత 10,000 రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ప్రభుత్వం సహాయం చేయాలి. అట్లాగే పెట్రోలు డీజిల్ ధరలు పెరగడానికి వీల్లేదు. ఆ రకంగా పెరిగితే అది ప్రజల మీద భారం అవుతుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించే పద్ధతిలో ప్రభుత్వం పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాట్ను దాని మీద ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి డిమాండ్స్తో పాటుగా ఈ సమగ్ర చట్టం కానీ ఆటో కార్మికులకు పరిహారం. వైఎస్ఆర్సీపీ నేత ఆరుమల్ల వెంకట శివ ఎస్సీ మహిళలను అసభ్యకరంగా కులం పేరుతో దూషించిన కేసులో వారికి న్యాయం జరిగేలా ఎమ్మెల్యే విడదల రజని చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. నేనున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో బాధితులను పరామర్శించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టరీ ప్రసాద్ ఆదేశించిన బాధితులకు న్యాయం జరగకపోవడం సిగ్గుచేటన్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ స్పందించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై డీజీపీకి ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్కు నవతరం పార్టీ నుండి వినతి పత్రాన్ని అందిస్తామని తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గం మురికిపూడిలో ఈరోజు నేలం ఏసమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నేనున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో నవతరం పార్టీ నుండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని కలవటం, పరామర్శించడం జరుగుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో నేలం ఏసమ్మ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని కలిసి ఆమెకున్నటువంటి బాధను చెప్పుకోవటం, మరి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు కూడా ఆమెకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వటం మనం చూసాం. ముఖ్యంగా మురికిపూడి గ్రామంలో జూన్ 12వ తారీఖు 2021 యానిమేటర్గా పనిచేస్తూ ఉన్నటువంటి మరి నీలం ఏసమ్మ, అట్లాగనే పేరేం పేరమ్మా నీకు? ఎద్దు సురేఖ, అట్లాగనే ఇంకొక ఆవిడ శ్రీదేవి, మేండ్రు శ్రీదేవి అనేటువంటి ఒక ముగ్గురు మహిళల్ని తనకు సంబంధం లేకపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివ అనేటువంటి వ్యక్తి, వెంకట శివ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళని అసభ్యకర పదజాలంతో ఒక మహిళని
ఏ విధంగా మాట్లాడకూడదో అటువంటి మాటలన్నీ ఆయన మాట్లాడితే ఆయన మీద వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే దాన్ని విచారణ పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆయన మీద కేసు నమోదు చేశారో లేదో తెలియనటువంటి పరిస్థితి. మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఈ మొత్తానికి ఒక చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా విడదల రజనీ గారు ఉన్నారు. మరి మహిళలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తానని పలు సందర్భాల్లో విడదల రజనీ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు నీ చెల్లెలు లాంటి ఆవిడ ఏసమ్మ, మరి అట్లానే ఇంకొక ఇద్దరు మహిళలు, వీళ్ళని మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అసభ్యకరంగా తిడితే మీరే స్పందించి చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసినటువంటి విషయం మర్చిపోయి మరి ఆ నిందితుడిని మీరు కాపాడుతున్నారా, అతన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అర్థం కానటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు జోక్యం చేసుకున్నా కూడా పోలీసులు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం అనేది నిజంగా ప్రభుత్వం మరి మహిళల్ని కాపాడే విషయంలో దిశ చట్టం అని చెబుతున్నారు, ఆ చట్టాలని చెప్తున్నారు, ఈ చట్టాలని చెప్తున్నారు. ఆడకూతుళ్ళని వాళ్ళకి లజ్జాభంగం కలిగేలాగా వాళ్ళని కులం పేరుతో దూషించి రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఇంతవరకు కనీసం అధికార పార్టీ నాయకుడు అనేటువంటి కారణంతో ఈ వెంకట శివ అనేటువంటి వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోలేకపోవటం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. మరి చిలకలూరుపేట రూరల్ సిఐ గారికి, అట్లాగే నర్సరావుపేట డిఎస్పీ గారికి, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ గారికి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళల పట్ల కనీసం ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళు అవమానంతో కుంజించుకుపోయేటువంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తి మీద మీరు ఇంతవరకు చర్యలు తీసుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. పోలీస్ శాఖ కూడా మహిళలకు అండగా ఉంటాం అనేటువంటి ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ, ఖచ్చితంగా నేలం ఏసమ్మకు కానీ ఎవరైతే ఈ వెంకట శివ చేత బాధింపబడతా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు నవతరం పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ విషయాన్ని డీజీపీ గారి దృష్టికి నవతరం పార్టీ నుండి లేఖ రాస్తాం. స్వయంగా నేను డీజీపీ గారిని కలిసి వినతిపత్రం అందిస్తాను. ఎస్సీలకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం అనేది నిజంగా సిగ్గుచేటు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని కుటుంబాలను పోషించుకొని భర్తలు చాటుండేటువంటి భార్యలుగా వాళ్ళని గౌరవించకుండా వాళ్ళని మాట్లాడిన విధానం అయితే వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా సిగ్గుపోతూ ఉంది. ఎస్సీ కమిషన్కి మరి వాళ్ళు నివేదించినా కూడా వాళ్ళకి న్యాయం జరగకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు కూడా, ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా దీని మీద సీరియస్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను కూడా వ్యక్తిగతంగా ఒకసారి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని కలిసి నవతరం పార్టీ నుండి వినతిపత్రం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మార్కాపురం జిల్లా సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న రిలే నిరాహార దీక్షలు 34వ రోజుకు చేరాయి. 34వ రోజు రజక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. గత 33 రోజులుగా రిలే నిరాహార దీక్షలలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారని చెప్పారు. సమస్య తీవ్రతకు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్కాపురం జిల్లా ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ 34 రోజులుగా ఈ మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో రకాలుగా ఉన్న నిరుపేద కుటుంబాలు ఈ ఉద్యమానికి ఊపిరిస్తా ఉన్నాయి. కోట్లు ఉన్నటువంటి పెద్దలు ఉద్యమం కావాల్సిందే అని అంటున్నా, కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి ఉద్యమాల్లో పాల్గొనడం లేదు.
కానీ నిరుపేదలు ఏ పూటకు ఆ పూట సంపాదించుకుని తినేటువంటి నిరుపేదలు మాత్రం మీ బుద్ధి బుద్ధులు చేసుకొని మాకు మాత్రం జిల్లా కావాల్సిందేను, జిల్లా అయితేనే మా ప్రాంతం బాగుపడుతుంది, మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల ప్రాణాలు మెరుగుపడతాయి, మా పిల్లల కోసం జిల్లా సాధించుకొని తీరుతామని చెప్పి రకరకాల సంఘాలు వచ్చి ఉద్యోగంలో పాలు పంచుకున్నాయి. 14 సంవత్సరాల పిల్లలు విద్యార్థులు వాళ్ళు వచ్చారు. మేము సైతం అని ఒక రోజుల్లో వాళ్ళు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ ను కలిసిన ట్రైబల్ ఎమ్మెల్యేలు, అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలపై సీఎంకు విజ్ఞప్తి. వరి కొనుగోళ్లలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, రైతులకు అండగా బీజేపీ పోరాడుతుందన్న సోము వీర్రాజు. నర్సాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం నిరసన, జీవో 31ని రద్దు చేయాలని డిమాండ్. గన్నవరంలో పశు వైద్య కళాశాల విద్యార్థులు సమ్మె చేస్తున్న భోజనం పెట్టని అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.